అర్జునుడు శివుడితో ఎందుకు యుద్ధం చేశాడో తెలుసా? ఒకరోజు అర్జునుడు హిమాలయాలలోని ఇంద్రపర్వతానికి చేరుకుని శివలింగం ముందు కఠోర తపస్సు మొదలుపెట్టాడు. అర్జునుడి భక్తిని పరీక్షించడానికి ఆ శివుడే వేటగాడి రూపంలో వచ్చాడు. అదే సమయంలో ముకాస అనే రాక్షసుడు అడవిలో మునులను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అర్జునుడు, వేటగాడు రూపంలో ఉన్న శివుడు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్లి ఆ రాక్షసుడిని బాణాలతో కొట్టారు. దాంతో ఎవరు దాన్ని చంపారో అనే వివాదం ఏర్పడింది. ఈ వివాదం తీవ్రమైన యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధంలో వేటగాడు అర్జునుడిని పైకి ఎత్తి నేలపై పడవేసి అతన్ని అపస్మారక స్థితిలోకి నెట్టాడు. అర్జునుడు మళ్లీ స్పృహ వచ్చిన తర్వాత మళ్లీ శివలింగాన్ని పూజిస్తూ తన మెడలో ఉన్న హారాన్ని శివలింగానికి వేసి మరింత శక్తి కోసం ప్రార్థించాడు. అర్జునుడి భక్తి చూసి శివుడు అతనికి కొత్త శక్తిని ప్రసాదించాడు. అర్జునుడు శివలింగానికి సమర్పించిన హారాన్ని వేటగాడి మెడలో చూసి వేటగాడు శివుడే అని తెలుసుకున్నాడు. ఆ తర్వాత శివుడు తన అసలు రూపాన్ని చూపించి అర్జునుడిని ఆశీర్వదించి మహాభారత యుద్ధంలో కీలకపాత్ర పోషించిన పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.